ఆశీర్వాదాలు రావాలి అంటే ఇష్టపడి చేయండి, కష్టపడి చేయొద్దు. చెప్పాలి అందరూ. ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఏం కాదు. ఇష్టపడి చేయాలా, కష్టపడి చేయాలా? మరి ఎప్పుడు చేస్తారు ఇష్టపడి? 18 ఏళ్ల నుంచి నేను వచ్చిన అన్నాడు. కానీ చనిపోయే ముందు ఏమన్నాడు తెలుసా? అంటే అంతకంటే ముందు నుంచి అయినా ఒక మాట చెప్తుంది. ఎందుకంటే నాకు అవకాశం లేదు, చెప్పడానికి అవకాశం లేదు. అయ్యో సావుకుడి మాటలు మనం వెళ్ళలేకపోయామే, మనం 10 గంటలకు రావాలి కదా అని మీరు వస్తే ఎన్నో మాటలు వినొచ్చు. ఈ ఖర్చు ఎంత వెనకాల మీకు సత్యాన్ని బోధించాలి. ఆ రోజు నన్ను తోలనాడాడు. మొట్టమొదట వాళ్ళకి పోతే అయ్యగారు నా కోసం రావట్లేదేంటి, అయ్యగారు నా కోసం రావట్లేదేంటి, నేను అయ్యగారి కాడికి పోవాలా, అయ్యగారికి అడగండి నా కోసం రావట్లేదేంటి అని. ఈ ఊళ్ళో ఉన్న అయ్యగారు తండ్రి ఏమయ్యా పోలేకపోతారు ఇక్కడికి అని చెప్పాడు. కానీ ఆయన అన్నాడు, అయ్యగారు మంచివాడురా, అయ్యగారు గొప్పోడు, అయ్యగారు వాక్యం వింటే పట్టుకొని ఎంత ఎన్నైనా అనిపిస్తుంది అని చెప్పాడు. ఎందుకు? మంచంలో ఉండి అయ్యగారు మాటలు వినాలి, అలా నువ్వు చేయలేవు అని చెప్పాడు. నేనేం అబద్ధం నాకు అవసరం లేదు. ఇప్పుడు దేవుడి పిల్లలు అవునాయినా వాళ్ళలాగా ఆంధ్రలాగా మనకి రాదు, దైవ సావుకుల్లాగా మనకి రాదల్లా. ఏంటంట? ఆంధ్రలాగా మనకి రాదట. క్రైస్తవ్యానికి ఆంధ్ర, తెలంగాణ, ఇండియా, పాకిస్తాన్, నేపాల్, భోపాల్, అమెరికా అన్నవాడు ఎప్పుడు క్రైస్తవుడు కాడు. ఇది గుర్తు. ఎవరు గారు? మీది ఆ కులం, మాది ఈ కులం, మీది ఆ వర్గం, మాది ఈ వర్గం, మీది ఆ దేశం, మాది ఈ దేశం అన్నవాడు ఎప్పుడు క్రైస్తవుడుగా. అమెరికా అవతలున్నా, ఆస్ట్రేలియా యువతలున్నా, ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, అది పాతలో ఉన్నా, మనందరం క్రీస్తు సంఘ సభ్యులు, దేవుని పిల్లలు, క్రీస్తు రక్తంలో కలగబడిన వారు, మనందరము అక్కలము, అన్నలము, తమ్ముడమని మొట్టమొదటి సత్యాన్ని మీరు గుర్తించాలి. ఇలా చెప్పిన వాడే సత్యవంతుడు, అతను మాత్రమే సత్యాన్ని మాట్లాడుతున్నాడు. మీరు కావాలంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27, 28 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అవును దేవుడు బిడ్డ. అందుకనే దేవుని మాటలు ఒక 5 ప్రాముఖ్యమైన మాటలు సాధ్యమంతరకు ఒక 7 నిమిషాలు లేదా 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. వాస్తవానికి చాలా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. 5 ప్రాముఖ్యమైన మాటలు అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్య. అలా చెప్పాలి. ఎవరు పరిచర్య? నల్ల మీరు గుర్తు పెట్టుకోవాలి. 12 మంది అపోస్తలులు ఇశ్రాయేలు దేశానికి. ఇశ్రాయేలు ఎంతమందికి? ఈ ఒక్క అపోస్తలుడైన పౌలు ఈ ప్రపంచంలో ఉన్న 246 దేశాలకు అపోస్తలుడైన. అందుకనే అన్య జనుల అపోస్తలుడు. ఎవరైనా ఇశ్రాయేలు దేశము తప్ప మిగతా దేశాలన్నీ అందులే. వాళ్ళందరికీ ఒక్కడే అపోస్తలుడు. అంటే ఎంత స్టెమినా ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత వివేకం ఉండాలి, ఎంత సాహసం ఉండాలి. ఆయన జీవిత చరిత్ర ఫిలిప్పీల్లో, 1 కొరింథీలో, 2 కొరింథీలో, కొలసీల్లో, హెబ్రీల్లో ఆయన కష్టాలు చూడండి. ఆయన కష్టము చదివితే కన్నీరు పెట్టని వాడు. అది ఆయన త్యాగం. ఆ త్యాగమూర్తి చెప్పిన మాటలే మీకు చెప్తాను. కానీ మా ఇంటికడ కథ కానీ, నేను నేర్చుకున్న కథ కానీ నేను ఏమీ చెప్పనని దేవుని యుద్ధ మీకు మరి ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఆయన మాటలు మాత్రమే చెప్తాను. ఎవరి మాటలు? ఆ గొప్ప పౌలు గారి యొక్క. ఎవరి మాటలు? గొప్ప పౌలు గారి యొక్క మాటలు మీకు చెప్తాను. చూద్దాం. 5 అంశాలు మనం నేర్చుకున్నాం. మరి ఆ మొట్టమొదట కొన్ని షార్ట్లో స్పీడ్గా చెప్తాను. ఎందుకంటే మన కొంతమంది డౌట్ రాకుండా చెప్పాలి. నాకు ఆ బాధ్యత కూడా ఉంది. మొట్టమొదట ఎందుకంటే అవునండి ధర్మశాస్త్రం ప్రకారం యుద్ధమూతికి కళ్ళ కట్టు అంటారుగా, మీకు తెలవదా అంటారు. అందుకనే నేనే రెఫరెన్స్ కోడ్ చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మరి 1 కొరింథీయులు 9వ అధ్యాయము 9వ వచనము ఎద్దుము కళ్ళము దున్ను ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. ఇక 2వ విషయం చెప్తాను. అవునండి యేసు చెప్పలేదా అంటారు. యేసు చెప్పిన మాట కూడా మీకు చెప్తా. ప్రియమైన దేవుని పిల్లరా, మరి యేసుక్రీస్తు మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో చెప్పినాడు, వాటిని మానక వీటిని చేయవలెనని నేను మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత మరొక మాట మీకు తెలియజేస్తాను. చాలా మంది చెప్తా ఉంటారు, మరి అవునండి అపోస్తలుడైన పౌలు గారు కానుక తీసుకోలేదా అంటారు. వాళ్ళు వేసే కోసం నేను వేసి మీకు జవాబు చెప్తున్నా. ఇది స్టెమినా అంటే వాక్య బోధ అంటే ఇది గుర్తొచ్చిందాలో చెప్పుకోవడం కూడా కాదు. ఒక అంశం మీద మాట్లాడాలి, ఆ అంశం మీద కరెక్ట్ అయిన వచనం చెప్పాలి, ఆ వచనానికి మాత్రమే మాట్లాడాలి.
ఇక చూద్దాం. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఫిలిప్పీయులు 4:18లో వారు పంపగా నేను పుచ్చుకోండి. చెప్పాలి మీరందరూ. ఎప్పుడు పుచ్చుకున్నాడట? ఎప్పుడు ఊపినే. మీకు ఇప్పుడు చిన్న సాక్ష్యం ఊపిస్తా. ఇప్పుడు స్వరూపక్క ఉంది, మన అన్నయ్య మరి బియ్యం తీసుకెళ్ళాలి. కానీ నేను ఇప్పుడు ఏం చేసిందంటే వచ్చేటప్పుడు ఆటో వేరు చేసుకొని వచ్చి, అలాగనే మరి శ్రీకాంత్ కూడా అలా తీసుకొచ్చాడు. అదేవిధంగా మరి సుమలత కూడా అలా తీసుకొచ్చి కొంతమంది ఇచ్చారు. అయితే ఇప్పుడు అన్నీ చెప్పడానికి వెళ్ళిపోయి చెప్పకపోతే మన నాయకులు పది మన మాట చెప్పలేదు అనుకో మాకు అలా నేరాలు పంపకూడదు. ఇంకా మీకు చెప్పకుండా ఆశీర్వాదం అంటే ఏమిటి? ఇక్కడ వారు పంపగా పుచ్చుకొంటిని. ఎలా పుచ్చుకున్నాడంట? ఇంటికి పోయి అక్క సంధ్యక్క మీ ఇంటికి వచ్చా, మీకు ప్రార్థన చేశా, చెక్కల్లోనే నీకు ఎక్క ఆశీర్వాదం అవుతుంది, మనలో నీకు ఎక్క ఆశీర్వాదం అవుతుంది చెప్పడం కాదు. నేను ఉచితముగా పరిచర్య చేసుకుని అన్నాడు. చూద్దాం మరి రిఫరెన్స్లు కావాలి కదా. 2 రిఫరెన్స్లు చెప్పి 5 అంశాలు చెప్పి ముగిస్తా. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 12-13 చూడు. ఈ అధికారం అంటే కానుక పుచ్చుకునే అధికారంలో కానుక అధికారం కలిగిన నాకు కూడా ఎక్కువ అంటే నేను అందరికంటే కష్టపడుతున్నాను కాబట్టి నేను ఎక్కువ తీసుకోవచ్చు అన్నట్టు. అయితే నేను ఈ అధికారం అంటే సువార్త ప్రకటించేవారు సువార్త వలన బ్రతకవలని ప్రభు నియమించాడు. అయితే అందరూ బాగా వినాలి, అక్కడికి మాట్లాడకూడదు. సువార్త ప్రకటించే ధర్మశాస్త్ర ప్రకారము దశభాగాలు తీసుకొని బతకమని, సువార్త ప్రకారము సువార్త చెప్పేవారు సువార్త వల్ల బ్రతకాలని దేవుడే నియమించాడు. అది తప్పని చెప్పట్లా, మళ్ళా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడంటే ఈ అధికారమును నేను వినియోగించుకోలేదు అన్నాడు. చెప్పాలి. ఏం చేయలేదంటే వినియోగించుకోలేదు, హక్కు ఉందన్నాడా లేదన్నాడు. మరి పౌలు గారిని బోధించేవాడు మనం మళ్ళా మన పేర్లు బైబిల్లో ఎక్కుతాయా మన పేర్లు? చెప్పాలి, ఎక్కితే మన పేర్లు ఎక్కువ. మరి బైబిల్లో ఎక్కిన పౌలు గారి బోధన కాదన్నామంటే నీకు అసలు ఏమైనా వాక్యం తెలుసా? ఫస్ట్ వాక్య విజ్ఞానం ఉన్నదా? ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. మరి ఆయన అలా ఎందుకు వినియోగించుకోలేదు? ఇది 5 మాటలు. ఆయన ఎందుకు ఈ అధికారాన్ని వినియోగించుకోలేదో మనం చూద్దాం. మొట్టమొదటిది మరి మొదటి కొరింథీయులు 9వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. మొట్టమొదటి కారణము ఎందుకు వినియోగించుకోవట్లేదు? బలహీనులను సంపాదించుకొనుటకు నేను బలహీనుడనైతిని. ఏంటంటే ఏ విధము చేతనైనా చూడండి ఏం చేయాలట? రక్షించాలట. ఇచ్చేవాడు ఉంటాడు, ఈనోడు ఇచ్చి గురుక్కునేవాడు ఉంటాడు. ఏంటి ఇది తెలుసుకోవాలి మీరు. ఇచ్చి గురుక్కునేవాడు ఉంటాడు. అనవసరంగా ఏమో మా ఇంటికి వచ్చిన పాడుతున్న 5,000 వందించి పంపించిన పప్పుకో కందిపప్పుకో బలికొచ్చి పిల్లగానికి బిస్కెట్లు బలికొచ్చి ఏం చేస్తాం? ఐగారు లంచ్ ఎక్కించి దిగుతారు. 100 మంది అంటున్నారు అక్కడ మీరు కావాలని చూసుకోండి. మరి దేవునికి నిందాకరంగా బ్రతకడం కరెక్టా? ఇప్పుడు మీరు చెప్ప కరెక్టా? అందుకని ఆయన అన్నాడు పౌలు గారు ఏ విధము చేతనైనా కొందరిని రక్షించడం కోసం నేను ఎవరి దగ్గర ఏమీ తీసుకోవట్లేదు అని చెప్పారు. ఇది కదా సావుకుడి లక్షణం. ఇంకొకటి చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, 2వ దశలోనిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. ఎవరికి భారముగా ఉండకూడదు. చూడు 3:8 2వ దశలోనిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏ విధము చేత నేను ఎవని వద్దను
ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. నేను మీలో యవ్వనికి ఎలా ఉండకూడదు అందరూ చెప్పాలి. ఎవరికైనా భారం అయ్యా మీ ఇంటికి వచ్చినాక మరి మీరు ఈ పొద్దు ఎట్లా పెట్రోల్ రేట్ అవుతాయి, మీ ఇంటికి వచ్చినాక మా ఇంటికాడ పోయాక నీకు సువార్త చెప్పాక మా ఇంటికాడ మా ఆయన కొద్ది స్టార్ట్ చేసుకుని నాకు గోడు కొద్ది స్టార్ట్ చేస్తా పోయేసరికి మరి అదేట ఏంటంటే ఆయన చెప్పింది, నేను మీలో యవ్వనికి భారముగా ఉండకూడదని. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? అందుకని మీరు టీవీలో వినండి, యూట్యూబ్ లో వినండి, మీరు ఫేస్బుక్ కొట్టండి, ట్విట్టర్ కొట్టండి. డబ్బుల కోసం బతుకుతున్నారు, డబ్బుల కోసం దేవుని అమ్ముతున్నారు, డబ్బుల కోసం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారని చెప్పుకుంటున్నారు తప్ప రోషము కలిగి దేవుని వాక్యాన్ని ఉచితముగా ఏ చోటకెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఏ కార్యం చేసినా దేవుని ప్రేమ ఉచితము, దేవుని మాటలు ఉచితము, దేవుని వాక్యము ఉచితమని మీలో ఎవరైనా ఎప్పుడైనా చూశారా? విన్నారా? ఎవరి గురించైనా? ఈ 18 సంవత్సరాల నుంచి ఏ ఇంటికాడైనా ఎవరి ఇంటికాడైనా ఎవరిని పెళ్లి చేసి ఎవరిని పేరంటం చేసి ఎవరిని కార్యక్రమం చేసి ఎవరిని జ్ఞాపకాలు కూడడానికి వచ్చి ఎక్కడైనా చెయ్యి ఇలా పెట్టారా? పోనీ ఎవరైనా ఇస్తే తీసుకున్నారా? ప్రియమైన దేవుని పిల్లరా, 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఎక్కడికి వెళ్ళినా అమ్మా మీ అమ్మ ప్రేమను కొనలేవు, దేవుని ప్రేమను కొంటావా అని. మీ అమ్మ ప్రేమ విలువ కట్టలేవు. దేవుని వాక్యము ఉచితము బిడ్డ, దేవుని ప్రేమ ఉచితము బిడ్డ. తెలుసుకో, దేవుని కృప ఉచితము. దేవుడే చెప్పాడు, మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 10వ అధ్యాయం 8వ వచనము, మీరు ఉచితముగా ప్రకటించుడి. ఏం యేసుమాట కాదా? యేసుమాట కాదా? దున్ను ఎద్దు మోదికి కళ్ళం పెట్టమని చెప్తున్నావే, ఆ వాక్యము గుర్తుంది. కానీ మరి ఈ వాక్యం ఎవరు? అత్తగారు చూసుకుంటారా, మామగారు చూసుకుంటారా, మామూలు చూసుకుంటారా, పక్కడు చూసుకుంటారా, ఇరుగురు చూసుకుంటారా? వాక్యం 2 కట్టమని తెలుసుకున్నావు, కానీ ఇటువైపు కూడా తెగిద్ది అన్న సంగతి తెలుసుకోవాలా? దేవుని పిల్లరా, మరి ఎప్పుడు మనకి సత్యం అర్థమైంది, నిజమైన సేవకుల్ని మనం ఎప్పుడు గుర్తిస్తాం, నిజమైన పరిచర్యని ఎప్పుడు గుర్తిస్తాం? సేవకుడు దోసుకుంటాడంటే ఊపిని దోసుకోడు. నువ్వు దోసుకోవడానికి తలుపులు తీసి ఆద మనిషి నిలబడుకుంటే నీ ఇల్లు గొల్లైంది. ఏమైంది? నీ ఇల్లు గొల్లైంది, నీ ఇల్లు గొల్లైంది. ఇస్తే ఆశీర్వాదం అనుకునేవాడు భక్తుడు కాడు. నా పని, నా ప్రభు పని నేను చేయాలి, నా బాధ్యతది, నా బాధ్యత పట్టాలేడు, నా బాధ్యత గొడవడు, నా బాధ్యత ఇస్తున్నట్లు లేదు, నా బాధ్యత వాటర్ బయట, నా బాధ్యత కరెంట్ లేకపోతే చేయడం నా బాధ్యతని ఎవడు ఇష్టపడి చేయమో వాడికి జీతము దొరుకుతుందని యేసు చెప్పాడు, పౌలు చెప్పాడు. మరి ఎప్పుడు ఇష్టపడి చేస్తున్నారు? అక్క అక్క ఇయ్యవా నేను చేస్తాను, అక్క ఇయ్యవా ఈ కార్యక్రమానికి అని. అందుకనే మనకు 2 కార్యక్రమాలు జరిగాయి. వ్యత్యాసం ఏమిటి? వాళ్ళు సాధారణంగా చేశారు, నువ్వు ఇంటికి పోయి సాధారణంగా చేశావు. మరి దేవుని మహిమ వచ్చేది అక్కడ అంతా చేసేదంతా చేసి ఇదంతా దేవుని మహిమ. అందుకనే ఇప్పుడు దేవుడి పిల్ల, అందుకనే అడిగితే పాలించినందుకు అమ్మ ప్రేమ యొక్క గొప్పతనం ఏముంది? బిడ్డ ఏడుస్తుంటే గడికి పోయినమ్మా, చెలకపోయినమ్మా, కట్టెలకు పోయినమ్మా, అయ్యో నా బిడ్డ ఇంటికాడ ఉంది, నా బిడ్డ ఇంటికాడ ఉంది, ఏం చేస్తుందో, కొంత ఎడుతుందో, మరి కడాడుతుందో, అది ఎలా ఉందో, ఎంత నిక్షపడుతుందో, ఎంత ఆయుషపడుతుందో, మధ్యాహ్నం వచ్చాము, సాయంత్రం అయింది కాబట్టి ఆ బిడ్డకు పాలియాలని చేత కాకపోయినా, అన్నం లేకపోయినా, గది బొమ్మ రాకపోయినా మత్తులో పడేసి ఆ బిడ్డను గుండెలు కట్టుకొని తన పాలిస్తే అది కదా అమ్మ ప్రేమ, అది కదా అమ్మ ఇష్టపడి చేయబట్టి. అమ్మాయి నాకు పాలియే గొంతుతుంది, నాకు పాలియే గొంతు, ఈ గొంతు ఎండుతుంది అంటే ఏమి ప్రేమ. ఏమి ప్రేమ. బజార్కి పోయి పాలు ఇవ్వాలి లీటర్ 100 రూపాయలు ఇస్తే ఇయ్యరా? ఈ 20 కొట్టాడికి పోయి 20 రూపాయలు తీసుకుపోయి పావు లీటర్ ప్యాకెట్ ఇవ్వమంటే ఈడ. నేను కూడా సేవ చేశాను మీ ప్రజల కంటే, మీరు సేవ అంటే ఒప్పుకుంటారా? చెప్పాలి. సేవ వ్యాపారం అమ్మితే సేవ వ్యాపారం. అది సేవ అంటే ఏమిటి? అమ్మ చేసేది సేవ, నాన్న చేసేది సేవ. నాన్న చినిగిన బట్టలు వేసుకొని లోపల అన్ని చినిగిపోయినా, బట్ట చినిగిపోయినా అది పైన కండ వేసుకొని కప్పుకొని నా పిల్లవాడికి అందరి ముందు నిలబడతాడు. స్కూల్లో వాడికి కొత్త బట్టలు కొనాలని అలా తాకట్టు పెట్టి తెస్తాడే.
కొడుకు చెప్పాడా, నాన్న నీ తల తాకట్టు పెట్టి నన్ను చదివించమని. లేదక్క, లేదు చెల్లి, లేదమ్మా. ఆ తండ్రి ప్రేమ నర నరాల్లో పొంగుకుని వచ్చి నా కొడుకు అంటే నాకు ఎక్కువేంది, నా కొడుకు లేనప్పుడు ఈ తల నాకెందుకు. కాబట్టి ఆ తల తాకట్టు పెట్టి ఆ కొడుకులకు బట్టలు గుర్తిస్తే, ఆ కొడుకు బాగోగులు చూస్తే మరి ఎంత ప్రేమ గలవాడా. ఏంటంటే తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును. ఎలాగంట? ఒకని తండ్రి వాడిని చెయ్యి పట్టి నడిపించినట్లుగా. ఎలా నడిపిస్తారంట? నాన్న ఎప్పుడైనా బట్టలు తెచ్చా బిడ్డ, మరి నీకు ఆశీర్వాదం రావాలంటే నాకు మళ్ళీ నువ్వు ఎవరు ఇస్తే నేను నీకు ఆశీర్వాదం అవుతుంది అన్నాడు. కానీ సాగులు ఎవరు తెలుసా? అమ్మా మిమ్మల్ని కన్నావమ్మా, ఏడిచి కన్నావమ్మా, నువ్వు ఇస్తే నేను ఆశీర్వాదం బిడ్డ. అరే ఏడ్చి తండ్రికి మళ్ళీ ఏడిపోయింది. డబ్బులు ఏడుకోకూడదు కదా, ఏదో ఒక ఏడుకుంటా. ఏడ్చేడ్చి కంటే నేను ఏడ్చేడ్చి వాళ్ళని పెట్టమని చెప్పాడా, వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పాడా? అది కాదు కదా, అది కాదు కదా. అందుకనే మొట్టమొదట టర్మ్ అంటే కండిషన్, నిబంధన. యేసుక్రీస్తు మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 8వ వచనంలో ఉచితముగా ప్రకటించుడి, మీ ముందర పెట్టులని తినుడి, లోక 17. అది కదా సువార్త, అది కదా సువార్త. ఎందుకంటే శత్రువులై ఉండగా ఆయన నీ కొరకు ప్రాణము పెట్టాను. ఆ ప్రాణానికి నువ్వేం కలిగిస్తావు, ఆ సువార్తకు నువ్వేం కలిగిస్తావు, ఆ రక్షణకు నువ్వేం కలిగిస్తావు, దానికి నువ్వేం విలువ పెడతావు. అందుకని మనం చేసేది కృతజ్ఞతే కానీ విలువ కాకూడదు. ఏం కాకూడదు? అందుకనే దావీదు అన్నాడు, 60 టన్నుల బంగారం తెచ్చి వాళ్ళ ప్రజలు ఇచ్చి, అయ్యా నువ్వు ఇచ్చిన దాంట్లో కొంచెమే ఇచ్చామయ్యా. ఏంటంట? 60 టన్నులు అంటే చిన్నప్పుడు అంటే ఒక 20-30 సంవత్సరాల కింద మనం మామూలుగా 6 లారీలు చూసాం కదా, దానికి 10 టన్నులు పట్టు. అటువంటి లారీలు 6 లారీల బంగారం తెచ్చి, అవి కాకుండా వెండి, బంగారం, వజ్రాలు, చవరాళ్ళు, ఇంకా మరి గోవిందకం, పుష్యరాగం, అదేవిధంగా అవి కాకుండా మరి బిల్డింగ్ చర్చి మందిరం కట్టడానికి బ్రాహ్మణులు ఇవన్నీ తెచ్చి, అయ్యా కొంచెమే ఇచ్చామయ్యా, నేను నా ప్రజలు ఎలాంటి వాడమయ్యా. ఎవరాడు? నేను నా ప్రజలు ఎలాంటి వాళ్ళమయ్యా ఇవ్వడానికి అన్నాడు. ఇది కదా భక్తి. ఇదా భక్తి? అదే కొనేది భక్తి, అమ్మేది భక్తి. కొనేది భక్తి కాదు, అమ్మేది భక్తి కాదు, ఉచితముగా ఇచ్చేది భక్తి. అందుకనే అది నా పౌరులు నేర్పాడు, మా యేసయ్య నేర్చుకున్నాడు. ఇంకా 2 మాటలు ఇచ్చి ముగించుదాం. ఇంకా 2 నేర్చుకున్నాం, సింపుల్ గా చెప్తాను అంటే ఎక్స్ప్లెయిన్ లేకుండా. 3వ మాట, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరము కలగకుండా ఉండవలెను. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీయులు 9వ అధ్యాయం 12వ వచనం. మాకు ఎక్కువ కలుగుతుంది కదా. అయితే మేము ఈ అధికారము వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు అభ్యంతరమైనను ఆటంకమైనను కలగజేయకుండుటకై అన్నిటినీ సాధిస్తున్నాడు. ఏమండి ఆయన బతుకుడా వాళ్ళకి నేర్పుతున్నారు. ఇప్పుడు ఈ తరం సాగుతుంది. నువ్వు పనికి పోయావంటే నువ్వు డబ్బులు సంపాదించుకుంటే నీ సాగు కాదు, అది సాగు కాదట. మరి బైబిల్ మీరు వీళ్ళు చదువుతారో చదవరో నాకు తెలియదు, లేకపోతే వీళ్ళు సంపాదించుకోవడం కోసం జనాలు చెప్తున్నారో నాకు తెలియదు, లేకపోతే వీళ్ళు బాగుపడటానికే చెప్తున్నారు సువార్త నాకు లేదు. మరి ఎవరికి ఇవ్వాలి ఈ వాక్యం కాదా ఇది? ఇప్పుడు మీకు చదివి చెప్పారా చదవకుండా చెప్పారు? మరి బైబిల్లో ఉందా అది? మరి అదే చేయాలి. ఒక చిన్న కథ చెప్తా. సాధారణంగా నాకు కథలు చెప్పడం కాదు, నేను ఏ కథ చెప్పాను, నాకు కథలు అవసరం లేదు, ఎందుకంటే నాకు సబ్జెక్ట్ చెప్పడానికి సమయం లేదు. ఏం లేదు, ఒకడే మంచం ఉన్నాడంటే ఒకడే పుట్టింది ఉన్నాడు. వీడు వచ్చి పక్కడు వచ్చాడట, అది అది అని వెళ్తే అన్ని పైన చూసుకుంటాడు, అన్ని పైన చూసుకుంటే వీడు మంచం నుంచి గురించి
వాడు కింద ఉన్నాడు, మంచి కింద ఉన్నాడు, వాడు అడగకుండా అన్ని అంటే అన్ని నేనే కట్టాను పైన పైన అడగడం అన్నదికి మరి కింద రెండు బాధ్యత లేదా అంటే వాక్యం రెండు వైపు చూడాలా, ఒక వైపు చూడాలా, ఎన్ని వైపు చూడాలి? మరి ఇదేవుడు చేయాలి. అయితే ఆ వాక్యంతో మాకు సంబంధం లేదండి. ఏంటంటే ఆ వాక్యంతో మాకు సంబంధము లేదు. చూడండి బోధ ఎలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు పిల్లరా ఇంకొకటి చూద్దాం. 4 యేసుక్రీస్తు చెప్పాడట. ఆయన ఏం చెప్పాడో చూద్దాం. ప్రియమైన దేవుడు 4 మాటలు. ఆ 4 చూద్దాం. యేసుక్రీస్తు ఏం చెప్పాడో చూద్దాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. ఈ పౌలు గారు ఎందుకు ఉచితంగా బోధించాడు? బాగా వినండి. మీరు అంటే సేవకులు ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షించవాలని ఏంటంట? పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యము. ఏ ధన్యం అంట? ఎప్పుడు ఇందాక మన ఆరంభంలో వచ్చిన అక్క మీ అందరూ తెలుసు కాబట్టి మనం ఒకసారి గుర్తు చేస్తాం. ఆ అక్క ఏం చెప్పింది ఇందాక? మరి బయట చూసుకొచ్చుకుంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. మరి అన్నయ్య కిడ్నీలో రాళ్ళు నేను నీకు ఇస్తానని చెప్పాడు. అన్న మన దగ్గర మన ఉంది తగ్గిపోద్ది, నేను ఫ్రీగా ఇస్తానని ఫ్రీగా ఇచ్చాను. ఆ అక్కకే కాదు, మీరు చూస్తున్నారు, ఒక 7-8 సంవత్సరాల పైబడి ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు. నేను మందులు కూడా ఉచితంగా కొనుక్కొచ్చి దేవుని పిల్లలకి ఇస్తూ ఉంటాను. మీరందరూ సాక్షులైనా అబద్ధం అని చెప్పి తీసుకున్నారు ఎవరికైనా. మరి మందులు అగ్గిపోతే మా తాత కంపెనీ ఉందా, మా ముత్తాత కంపెనీ ఉందా? ఇందాక అక్క చెప్పింది కదా, అయ్యగారు నాకు మందు ఇచ్చారు, నాకు తగ్గింది, ఆ కిడ్నీలో రాళ్ళు కరిగిపోయాయి. ఎవరు చేస్తారు? అందుకని మీరు బైబిల్ నేర్చుకోవాలి. నేను రోగినై ఉంటిని, నీవు నన్ను పరామర్శించలేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఇంటికెళ్ళాక చదువుకో. 20 నుంచి 44 వచనాల వరకు, 40 వచనాల వరకు. రోగినై ఉండగా నన్ను చూడరాలేదు. అయ్యా నువ్వెప్పుడు, నీకెప్పుడు తప్పు వచ్చింది, నీకెక్కడ వచ్చాము, నిన్నెప్పుడు చూసాము? పిచ్చివాడ, అందులో ఒకడు రోగి ఉంటే వాడిని పరామర్శిస్తే నన్నే పరామర్శించినట్టని యేసు చెప్పాడు. ఆ మాటలు నీకు చెప్తారు. అందుకనే నిలవలేని పొరుగు వారిని ప్రేమించు కాదు. యేసు బోధ అది కాదు. యేసు బోధ చెప్పాడు, నేను మిమ్ములను ప్రేమించులాగున మీరును ఒకరినొకరు ప్రేమించవలెనని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏం చెప్పాడు? ఎలా ప్రేమించాలంట? యేసయ్యలాగా ప్రేమించాలంట. అందుకనే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ఎవరు చెప్పారంటే ఇప్పుడు పౌలు గారు ఎందుకు ఉచితంగా ప్రకటించాడంట? యేసయ్య చెప్పాడు. ఇది యేసయ్య మాట, నా మాట కాదు. దానికి కూడా రిఫరెన్స్ ఉంది కావాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్తే అన్నాడు, మరి వాళ్ళకి చాలా సమయం అన్న అడిగాడు కాబట్టి ఇంకా 2 మార్కులు ఒకటే మాట నేను సూక్తంగా. ఒకటి ఏంటంటే ప్రియమైన దేవుడు మరొకసారి చూసుకోండి. ఒకటి, ఏ విధంగా చేయమనైనా నేను మరి కొందరికి రక్షించాలని. ఏంటంటే అందరూ చెప్పండి, కొందరిని రక్షించాలని ఉచితంగా ప్రకటించాడు. 2, ఎవరికి భారంగా ఉండకూడదు. ఏంటంటే ఇప్పుడు 10 మంది ఇద్దాం అనుకున్నారు, లేదా 90 మంది ఇచ్చేవాడు ఉన్నారు, ఒక 10 మంది ఇయ్యలేని ఉన్నారు. మరి వాటిని ఎవరు రక్షించాలి? వాటిని ఎవరు రక్షించాలి? మనం వాక్యం చెప్పే కదా, ఏమైనా పర్లేదయ్యా రాయ్యా, వాక్యం నేర్చుకోయా, ఉండయ్యా, ఏం పర్లేదయ్యా రాయ్యా, దేవుడు నీ కోసం ఎన్నో ఇచ్చాడు అని చెప్పాలి. ఇది కదా దేవుడి ప్రేమ. కాబట్టి అందుకనే మరి ఎవరికి భారంగా ఉండకూడదని 2వది. 3వది, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరము కలగజేయకూడదు. ఏంటంట? అందుకని కొంతమంది ఇప్పుడు మీరే కాదు, కొన్నిసారి మీరు ఇద్దాం అనుకున్నారు, మంచిదే ఈమని దేవుడు చెప్పాడు, ఇవ్వచ్చు, తప్పులేదు. ఇప్పుడు మీరు ఇద్దాం అనుకున్నారు కానీ ఆ సమయానికి మీకు లేవు. ఇప్పుడు మీరు ఎమర్జెన్సీ హాస్పిటల్ పోవాలి, ఇప్పుడు అయ్యగారికి ఇద్దాం అనుకున్నారు, అమ్మ ఇదే ఆశలు ఈ పొద్దు శాపం. ఇప్పుడు ఆయన మీరు పాఠశాలకు పిలవాలనుకుంటున్నారు. మరి ఇప్పుడు పిలుస్తాడో పిలవాడు, నీకు డబ్బులు లేవు సమయానికి ఏం చేస్తాడు? అయ్యో అయ్యగారు ఇయ్యాలి కదా, ఇవ్వకపోతే తప్పు కదా, పాప ఇచ్చి పంపాలి కదా అని నేర్పారు. నువ్వు అంతే నేర్చుకున్నావు. ఇప్పుడు నీ కాదు, ఇప్పుడు అయ్యగారిని పిలుస్తావు, పిలవు. మీరు చెప్పాలి ఆన్సర్ నేను. ఇప్పుడు మీ కాదు డబ్బులు లేవు, ఇచ్చి పంపాలని మీరు నేర్చుకున్నారు, ఇచ్చిందని మంచిదని నేర్చుకున్నారు, అలాగే నేర్పబడ్డా. మరి ఇప్పుడు లేవు, మరి ఇప్పుడు పిలుస్తారా పిలవు? ఏం చేయరు? మరి ఇప్పుడు అభ్యంతరం వచ్చిందా రాదు? చెప్పాలి మీరు. అభ్యంతరం వచ్చిందా రాదు? అంటే దేవుడికి మిమ్మల్ని ఏం చేసింది?
మధ్యలో డబ్బు అడగా నిలబడి. అదే అమ్మా నీ ఇంటికి వచ్చినా ఉచితం అమ్మా, మా ఇంటికి వచ్చినా ఉచితం అమ్మా, నీకు కలిగిన దాన్ని నువ్వు చేయాలనుకున్నప్పుడు, నీకు ఇచ్చినప్పుడు నిండు మనసు నీకు కలిగితే నువ్వు దేవుడి కొరకు చెయ్యమ్మా అని చెప్పాలి. అందుకనే ఈ అపోస్తుడైన పౌలు గారు చెప్పాడు. చివరిగా ఒక మాట చూసి ముగించుదాం. దశలోనిక పత్రిక, మరి 2వ దశలోనిక 3వ అధ్యాయము 6 నుంచి స్పీడ్గా చదవండి. దయచేసి అందరూ చక్కగా గమనించండి. నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను. ఆయన ఏం చెప్పాడో చూద్దాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని అంటే ప్రతి సేవకుని యొద్ద నుండి మీరు పోవాలి, అక్కడ ఉండకూడదు. ఏడే బాప్తిజం పొందాం, ఏడే పుట్టాం, ఏడే సిద్ధమైతాం, ఏడే శిలైతాం ఇలా చెప్పకూడదు. అక్రమంగా వాడు నడుచుకుంటే, వాక్య ప్రకారం వాళ్ళ బోధ లేకపోతే మీరు అక్కడి నుంచి పోవాలి. ఎవరి పేరు కంట? యేసుక్రీస్తు పేరు చెప్తున్నాడు. అంటే అప్పుడు తెలియకపోతే అవుతాం. ఇది పాపం అంటే, ఇది శాపం అంటే. తర్వాత ఎలాగూ మమ్మల్ని పోలి మీరు నడుచుకోవలను అంటే అపోస్తుడైన పౌలైన నేను ఏ విధంగా పరిచయం చేశానో ఆ పరిచయం మీరు ఎలా చేయాలో అది మమ్మల్ని చూసి నేర్చుకోమని చెప్పాడని చెప్తున్నాడు. ఉందా అలాగే? మీకే తెలియను మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకోలేదు, ఎవరి యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకోలేదు, మీలో ఎవ్వరికి నీ భారముగా ఉండలేదు, ప్రయాసముతోను కష్టముతోను రాత్రి మగుడు పని అంటే ఏం పని? టెంట్ కుట్టాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మా అపోస్తల కార్యంలో 18వ అధ్యాయంలో 2వ వచనము మీరు చదువుకుంటా. జీవనం అంటే మేము రాత్రి ఒకరు టెంట్ కుట్టి పని చేసుకొని మేము బతిక. ఈరోజు ఎవరైనా టెంట్ కుట్టాక అయ్యారు అంటారు. ఒక్కడు గుడ్డలు మీరు చేసుకొని చెప్పాలి. ఒక అయ్యగారు పని చేసి అడిగితే వాడు నీకు అయ్యగారేనా? ఇక మన పొరవక బెంకి అయ్యగారు తీసుకుంది. మా డాక్టర్ దిగి వచ్చింది అయ్యగారికి మిగతా పోయి అంటే కారు దిగి షూట్ వేసుకొని బోట్ వేసుకొని వస్తే ఆయన అయ్యారు. మామూలు ఉంటే కాదు, మామూలు ఉంటే అయ్యారు కాదు. ఇది ఈరోజు సమాజంలో విశ్వాసంలో ఉన్న అజ్ఞానం. అందుకనే మరి వాళ్ళు వ్యతిరేక ఆడతారంటే ఆడతారు ఊరికనే. అది అసలు కారణం. తలుపు తీసినాం, నిద్రపోయినాం, తమ్ముడు చిట్టు గ్రామంలో ఎదురు అతడు మరి తప్పు ఉంది. భద్రత లేకుండా ఉంది ఇది. ఆ తర్వాత చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. మీరు మమ్ములను పోలి నడుచుకొనవలెనని మమ్ములను మేము మాదిరికరంగా కనపరుచుకుంటే. ఇది 5వ పాయింట్. ఇందాక నేను మర్చిపోయి ఎందుకు చేశాడంట? రేపు రాబోయే సేవకులు సేవ ఎలా చేయాలి, సేవకుడు ఎలా చేయాలి, ఓ సేవకురాలు ఎలా సేవ చేయాలి అంటే పౌలు గారి నుంచి సేవ చేయడం నేర్చుకోవాలి. చెప్పాలందరూ. ఇప్పుడు పౌలు గారు ఎలా చేశాడు? పగలాస డేరాలు బట్టి రాత్రులు పోయి సువార్త ప్రకటించి వాళ్ళ భోజనం వాళ్ళు తిని వాళ్ళతో వండుకొని తిన్నారు. ఎవరైనా ఇప్పుడు ఇలాంటి వాడు, ఇరవై లాంటి వాడు, సంజక్క లాంటి వాడు, సువార్త లాంటి వాడు ఎవరో ఒకళ్ళు అనుకోండి, అయ్యో ఈ దైవజనుడు మన కోసం ఇంత కష్టపడుతున్నాడు కదా, నేను ఇంత పెట్టలేనా, నా కాడు ఇంత నీకు పెట్టలేనా, ఇంత తీలేనా, అయ్యో నాకేమొచ్చింది, ఈ లోకం నుండి ఏం తెచ్చాను, ఈ లోకం నుండి ఏం తీసుకోబోతాను, నేనేం తీసుకోపోలేదు కదా, ఇంత కష్టపడి పరిచయం చేస్తున్నాడు కదా, మరి ఉందో లేదు, తిన్నాడు తినలేదు, నేను తీసుకుపోయాలి. అది దేవుని ప్రేమ. తినటం కాదు ఏం కాదు. ఇక్కడ విడు ఏమైతో వల ఎడుగుతారు. ఇచ్చి సాగు ఇచ్చి విశ్వాసాలు ఎంతో మంది ఎడుగుతారు. భార్య తెచ్చినందుకు ఏమైనా బుద్ధులకు ఉందా, వాడు ఏదో పనికి మానవుడు నుంచి చేస్తానని చెప్తే నా చెప్పకుండా తీసుకుపోయినా ఇంటికి పోయినాక పక్కన రాదు అంటాడు. ఇప్పుడు కారణం ఎవరు, నిందక ఎవరికి, దుఃఖం ఎవరికి? అందుకనే దేవుని ప్రేమ ఉచితమమ్మా, దేవుని కృప ఉచితమమ్మా, దాన్ని ఎప్పటికీ కొనలేము, ఎవరు దాన్ని అమ్మరాదు. ఏంటంటే కొనకూడదు, అమ్మకూడదు. అందుకని సావుడు నా పిల్లలు అని ఉచితంగా పనిచేయాలి. విశ్వాసులు అయ్యో మా తండ్రి వంటి వాడు, ఆయన బాధ్యతలు ఏమున్నాయో, ఏ అవసరం ఉందో
నాకు కలిగిన దాంట్లో నేను పని తీసుకెళ్తాను అని నువ్వు ఇష్టపడి పని చేయాలి. అందుకనే పౌలు గారు అన్నాడు, ఇష్టపడి చేసిన ఎడల జీతము దొరుకును, అందుకని నేను సువార్త ఉచితముగా ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి సువార్త భారము నా మీద మోపబడి ఉన్నది. ఏంటంటే అంటే నా ఒక్కడి మీద అనుకోవాకలేదు. ఇది ఓల్ అండ్ స్లోలీ ప్రపంచంలో ఉన్న వారందరికీ ఇది నా రెండో సందేశం చెప్పడానికి వెళ్ళేది. మూడో సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని సావుకులు చేయాలి. ఎంతమంది చేయాలి? భోజనం వేసిన వాళ్ళు సావుకులు అయ్యారు. ఎవరా సావుకులు అంటే స్టెఫెన్, ఎవరా సావుకులు అంటే ఫిలిప్పు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఏం పని చేసేవాళ్ళు? అందుకనే ఎవరి మాకు ఓల్డ్ టెస్ట్మెంట్ లో చెప్పలేదు కదా అంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ లో చెప్పలేదు కదా అంటే యెషయా గారు 6వ అధ్యాయం 4-8 వచనం చూడండి. ఎవని పంపుదును నా కొరకు, ఇలా ఎవరు పోవుదురు నాకై, నేనున్నానని నన్ను పంపమని రమ్ము సంగమా. భారతదేశంలో సంగమా, భారతదేశంలో సంగమా, భారతదేశపు క్రీస్తు సంగమా, గురిది సంగమా, సాతానుని రాజ్యము కూర్చి యుద్ధమా, సంగమా. ఎవరంట సౌలుడు? యుద్ధంలో ఉన్న ఒక సైనికుడు. ఆ సైన్యం ఎలా ఉండాలి? ఎవరి పంపుదును నా కొరకు, ఇలా ఎవరు పోవుదురు నాకై, ఎవరి పంపుదును నా కొరకు, ఇలా ఎవరు పోవుదురు నాకై అని ఎవరు అడుగుతున్నాడు? నిన్ను ఎవరు అడుగుతున్నాడు? నిన్ను నన్ను అడుగుతున్నాడు. నేను ఎవరిని పంపాలి? నేను ఎవరిని పంపాలి? నేనున్నానని నన్ను పంపమని రమ్మో సంగమా, నేనున్నానని నన్ను పంపమని రమ్మో సంగమా. అడిగిందయ్యా, నీకెంత దయాలి, మన దేవుడు ఇచ్చాడు, మనల్ని ఎప్పుడు ఆత్మతో ఉంచలేదు అని చెప్పాను. ఎందుకో తెలుసా? అప్పుడు ఎవరింటున్నారు, నేను ఎక్కడ కూడా ఎవరింటి కాడ చేయి కాపలేదు, ఏ వ్యక్తి కాడ చేయి కాపలేదు. ఇవాళ ఒకరు ఈ 18 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని ఈరోజు నాకు భోజనం చేయలేదు, నాకు భోజనం లేదని ఎవరితో చెప్పలేదు. మా అమ్మగారు చాట్లో బియ్యం జరుగుతుంటే పాపం చాట్లో బియ్యం లేదని చెప్పలేదు. నేను ఎంతో మందికి సహాయం చేశాను. ఇప్పుడు కూడా శక్తి, దమ్ము, ధైర్యము దేవుడు నాకు ఇచ్చాడు. ఉన్నదాల్లోనే ఆ పిరికల్లో కొంచెం తీసి ఇంకో పిరిక పెడతా. అయ్యా నాకు ఇంతే ఉంది, నేను ఇంతే చేయగలని అంతే పెడతా. అది సేవ, అది సేవ, అది సేవ. ఇది సత్యప్రకాష్ సేవ కాదు. మా నాయన అపోస్తలుడు, మా తండ్రి, నన్ను కన్న తండ్రి, నా కోసం ప్రాణం పెట్టిన యేసు చెప్పాడు, మీరు ఉచితముగా ప్రకటించండి, పుచ్చుకోవడం కంటే ఇచ్చున్నదని ఆయన చెప్పాడు. ఏం చెప్పాడైనా? ఒకరు బిడ్డ పుచ్చుకోవచ్చు కానీ దానికంటే గొప్ప పని నీకు చెప్తాయి కదా, ఏదో గొప్ప బిడ్డ అన్నాడు. మరి తక్కువ పని చేయాలా, గొప్ప పని చేయాలా? ఇప్పుడు చెప్పాలి, ఏ పని చేయాలి? గొప్ప పని చేయాలా, తక్కువ పని చేయాలి? మా స్కూల్లో ఒకటే మన మార్కులు వచ్చినాయి, మనకు 50 వచ్చింది అనుకోండి, అవునాయన నీకే గొప్పవాడు అయినా ఏం పర్వాలేదు అనాలా? అయ్యా రేపు కూడా నువ్వు ఆ వంట తెచ్చుకోరా అనాలి. ఏది కరెక్ట్ చెప్పండి? మంచి తల్లిదండ్రులు ఎవరు? మంచి పిల్లలకి ఏం చేయగలరు? నా దేవుడి పిల్లలు నాయకుడు ఇచ్చాడు, నేనేం చెయ్యగలను? ఆమె తల్లి, ఆమె తండ్రి, అతడు మాత్రమే నిజమైన సావుడు. అందుకని ఇది కూడా మనం నేను చెప్పాను మీరు అనుకుంటారు, ఇంటి పేరు చదువుకుని. ఎందుకంటే నాకు చాలా ఆవేశం ఉంది. మళ్ళీ ఆవేశం అంటే మీరు కోపం అనుకుంటారు, కోపం కాదు, మీకు చాలా సత్యం చెప్పాలండి. అందుకని ఇంటికి చదువుకోండి. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 7, 8, 9 వచనాల నుంచి మీరు చదువుకోండి. పౌలు గారి కష్టము, కన్నీరు, బాధ మీకు తెలుస్తుంది. ఈ దేవుడి పిల్లల తీసుకోవాలంటే అలా ఉండాలి. మరి ఇప్పటివరకు మీరు వేచుకున్నందుకు మీకు అందరికీ మరొకసారి శిరస్సు వంచి సవినయంగా మీకు నమస్కరిస్తున్నాను.